2024లో వసంత కృష్ణప్రసాద్కి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఇక్కడ ఉన్న మాజీ మంత్రిని కాదని ఎన్నో ఒత్తిడి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ ఏ నమ్మకంతో ఇచ్చాడు? ఒకే సామాజిక వర్గం అవడం వలన, లేదా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించారు? అట్లా అనుకుంటే 175 నియోజకవర్గాల్లో ఎస్సీ రిజర్వ్ పోతే మిగతా అన్ని తన సామాజిక వర్గానికి ఇచ్చుకోవచ్చు అండి. అది బేస్ కాదు. నేను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని నా వైఖరి నచ్చి ఉండొచ్చు, లేకపోతే నేను ఆ ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ వాళ్ళు చేసిన ఎన్నో విధ్వంసకర కార్యక్రమాలను ఖండించేవాడిని. నన్ను గుంటూరులో వాళ్ళు అమెరికన్ ఎన్ఆర్ఐ ఒక అతను వచ్చేది పంచుతా ఉంటే ఆ కొంతమంది చనిపోతే మా వాళ్ళందరూ ఏకదాటిన కొట్టుకొని దాన్ని విమర్శల్లో గుర్తిస్తుంటే అది యాదృచ్ఛికంగా జరిగింది. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఇట్లా చేయటం అనేది తప్పు అని చెప్పి మాట్లాడింది. ఏ సందర్భంలో నేను ఏ తప్పు జరిగినా తప్పును తప్పు ఉప్పును ఉప్పు అంటాను. ఈ వైఖరులన్నీ నచ్చి ఉండొచ్చు. అతను సమదృష్టితో పోయే వ్యక్తి అనే భావన ఆ పెద్ద ఆయన కలిగి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చివరగా దీంట్లో లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలకం. నేను ఒక అడుగు వెనక్కేసి పార్టీకి ఉపయోగపడతానన్నా కూడా కాదులే అన్న, మీరు చెప్పిన మేరకు మీరు ముందుండండి, పోటీ చేయండి అని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం ఆ రకంగా జరిగింది. అంతేగాని ఆయన నా ముందున్న దేవుని ఉమామేశ్వరని ఇట్లా అని లేదా సామాజిక వర్గం అని ఇవన్నీ లేదు. ఏమైనా సరైన సమయంలో సరైన దిశలో నా రాజకీయ జీవితం మలుపు తిరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను రుణపడేంత వరకు. 1924లో వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎన్నో కేసులు పెట్టారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళతో మింగిల్ అవ్వగలుగుతున్నారు మీరు? నేను అసలు ఏది ఒక్క కేసు కూడా పెట్టించలేదండి. అది ఏదైనా జరిగి వాళ్ళ ఘర్షణ జరిగి పెట్టాల్సింది తప్పితే నేను ఏ గ్రామంలోకి వెళ్ళినా నన్ను నిలదీసి నువ్వు మా మీద కేసులు పెట్టించావు అని చెప్పి ఎన్నికల సందర్భంగా ఒక్కళ్ళు కూడా నన్ను ఆ మాట అనలేదు. ఒక్క కొండపల్లి కొండల్లో ఏదో దేవుని ఉమామేశ్వరు ఒక పదే ఇల్లు లేనిది మాకు ఇది ఆపాదించే ప్రయత్నం జరిగినప్పుడు కొంతమంది మా కార్యకర్తలు వెళ్ళటం, దాని మీద అది కూడా ఏమి లేదు సర్ది చెప్పి పోలీసులు పంపించే క్రమంలో నేను జీకొండూరు పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి కారు అద్దాలు ఎత్తుకొని 4 గంటల పాటు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి అదంతా గొడవ చేస్తే అక్కడ కేసులు పెట్టి చేశారు. వీటిలో నా పాత్ర కంటే ప్రభుత్వం పాత్ర ఎక్కువ అనే సంగతి ప్రజలు ఇక్కడ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం కేటర్ అంతా కూడా నాతో పూర్తిగా మమేకమై నేను కలిసి పనిచేస్తున్నాను. ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ రకంగా కాకపోతే నాకు 2019 కంటే 2024 ఎక్కువ మెజార్టీ రాదు, కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ రికార్డు మెజార్టీ రాదు. కాబట్టి నేను తప్పు చేసి ఉంటేనో, నేను వాళ్ళని అవస్థలు పెట్టుకుంటానో వాళ్ళు నాకు అంత మాత్రం. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, ఇటు జనసేన, అటు బీజేపీ, ఇటు టీడీపీ, ముగ్గురిని ఎలా సమన్వయం చేస్తున్నారు? వాళ్ళతో ఎలా ముందుకు వెళ్తున్నారు? వాళ్ళకి రేపు పొద్దున నామినేటెడ్లో ఎలాంటి న్యాయం చేయగలుగుతారు? అది నామినేటెడ్ పోస్టులు ఏంటి అనేది కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళు ఏ రకంగా నిర్ణయించి డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామండి. ఇక్కడ స్థానికంగా ఇచ్చే వాటిలో కూడా, ఎందుకంటే అవన్నీ వాళ్ళ ముగ్గురు పైన సంప్రదింపులతో జరుగుతూ ఉంది. మా నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రతినిధులు అక్కల గాంధీ గారు కావచ్చు, నూతనపాటి బాలా గారు కావచ్చు, నేను వారితో కలిసి ప్రయాణం చేస్తాను. ప్రతి కార్యక్రమం మేము కలిసే తిరుగుతున్నాం. మా మధ్య ఎక్కడ 0.01% కూడా డిస్టర్బెన్స్ ఏం లేదు, కలిసి సాగుతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో ఒకటి చెప్పారు, మేము ఇక్కడ కలిసి ఉంటున్నాం, కింద కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఏ శాసనసభ్యుడు అయితే ఆ శాసనసభ్యుడికే ఉంటుంది. ఎందుకంటే ఒక చోట జనసేన ఉండొచ్చు, ఒక చోట తెలుగుదేశం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. మిగతా పార్టీలను కలుపుకొని ముందుకు సాగాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద చెప్పారు. ఒక శాసనసభ్యుడిగా మా మిత్రపక్షాలు ఇద్దరిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అనేది తీసుకెళ్తాను, వెళ్తాం, ఇబ్బంది లేదు. లడ్డూ వ్యవహారంపై మీ ఒపీనియన్? కొంత నాణ్యతాపరమైన లోపాలు, అవకతవకలు జరిగిన మాట వాస్తవం. దాని మీద సిట్ విచారణ అంతా జరుగుతుంది. కాబట్టి మా పై నాయకులు అందరూ దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి త్వరలో ఇంకా మరిన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తాయని నేను ఆశిస్తాను. ఒక హిందువుగా మీ అభిప్రాయం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దాంట్లో ఆ మేరకు కల్తీ జరిగిందంటే అది 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది? కొవ్వు పూసిన ఆయుధాలు వాడమంటేనే ఆ రోజు హిందువులు అంత పెద్ద ఎత్తున రివోల్ట్ అయ్యి సిపాయిల తిరుగుబాటు వచ్చింది. మరి ఈరోజు తెలుగువారు, భారతీయుల దైవం
వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ ప్రసాదాలను కల్తీ ఏంటంటే అందరూ మనోభావాలు దెబ్బతింటాయి. దాంట్లో ప్రతి సగటు భారతీయుడు ఆ, బాధపడే అంశం, ఇబ్బంది పడే అంశం. కేవలం రాజకీయం చేస్తున్నారని నిన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అంటే కోర్టులు అన్ని రకరకాల వ్యాఖ్యానాలు వస్తుంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్తుంటాయి, ముందుకు వెళ్తుంటాయి. వీటన్నిటి మనం ఇతిమిద్దంగా ఇప్పుడే చెప్పలేమండి. దాని మీద మనం వ్యాఖ్య చేయగలిగేది కాదు, కోర్టుల గురించి వ్యాఖ్యానించడం. మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యారు, రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యి అనుకుంటున్నారా? నాన్నగారి వారసత్వాన్ని మీరు నిలబెట్టారని అనుకుంటున్నారా? నేను మా నాన్నగారు వారసుగా రాజకీయాల్లో కలదండి. మా నాన్నగారు చివరిసారి పోటీ చేసింది 1985లో. ఏదైనా తర్వాత లెగసీ ఉంటుంది కదా సార్ నాన్నగారు. అది డెఫినెట్ గా ఆ ఆ అనుబంధం అనేది లేకుండా అయితే ఉండదు. ఆ, నేనుగా ఆయన తర్వాత చాలా 2 దశాబ్దాల తర్వాత నేను మళ్ళీ మొదలెట్టడం చేయటం, ఆ, రెండో పర్యాయం మళ్ళీ శాసనసభ్యులు కావటం, ఏదో వన్ టైం ఎమ్మెల్యే అనిపించుకోకుండా ఆ, ఆ 5 సంవత్సరాలు నా డ్యూటీ నేను చేశాను. ఇప్పుడు నా బాధ్యతలు నేను ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. నా కులం నా గుమ్మం వరకే, నా మతం నా గుమ్మం వరకే, బయటికి వెళ్ళాక అంతా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తా ఉంటాను. ఆ మేరకు నన్ను మైలవరం నియోజకవర్గ ప్రజలు తొలిసారిగా శాసనసభలో కూర్చోబెట్టే అవకాశం, రెండో పర్యాయం కూర్చోబెట్టే అవకాశం, నాకు ఒక అరుదైన గౌరవం ఇచ్చిన ఆ మైలవరం ప్రజలకు ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. అందుకే నేను ఒక నియమం పెట్టుకున్నాను, ఎవరిని వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నేనంతా వదిలేసి ఊరుకుంటాను. ఎవరిని ఇంతవరకు ప్రత్యక్షంగా రాజకీయ విమర్శలు చెప్తే వ్యక్తిగత దుర్భాషలు కానీ ఎవరిని ఇంతవరకు అనలేదు, అన్నా కూడా